పరిస్థితులు అనేవి అనుభవించే వారికి ఒకలాగా, చూసేవారికి మరోలాగా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు మిత్రమా. ఎలాంటి పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులన్నీ అవే జరిగిపోతాయి మిత్రమా. మన ఏడుపుతో ప్రారంభమయ్యే జీవితం ఇతరుల ఏడుపుతో ముగుస్తుంది. ఈ మధ్యకాలంలో ఉండే జీవితాన్ని సాధ్యమైనంత వరకు సంతోషంగా గడపండి మిత్రమా. భయపడకు. నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందావు అని ఆలోచించకు. దానిని లెక్క చేయకు. కాలం అనంతం. ముందుకు సాగిపో. ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది మిత్రమా. కష్టసుఖాలు సీజన్ వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి, పోవాల్సిన టైం వచ్చినప్పుడు పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని మిత్రమా. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో. కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయట పెడతాయి. మొదట అవి బాధనిచ్చినా సరే, జీవితాంతం పడవలసిన బాధని దూరం చేస్తాయి మిత్రమా. ఈదడం వస్తే తీరం చేరుస్తుంది నీరు. ఈత రాకపోతే ప్రాణం తీస్తుంది. ఇక్కడ నీరు మంచిది కాదు, అలాగని చెడ్డది కాదు. నీటిని నిందించడం మాని ఈదడం నేర్చుకో. జీవిత ప్రవాహం కూడా అంతే మిత్రమా. ఎవరి దగ్గర నుండి ఏది ఆశించకు. అది నీ వ్యక్తిత్వాన్ని, నీ సంస్కారాన్ని దెబ్బతీస్తుంది మిత్రమా. మాటకు విలువ లేనప్పుడు మౌనం మంచిది. మనిషికి విలువ లేనప్పుడు దూరం మంచిది మిత్రమా. నమ్మకం లేని చోట నువ్వు ఎంత ప్రేమ చూపించినా అవసరం కోసం నటిస్తున్నావు అనే అంటారు మిత్రమా. అర్థం చేసుకునే వాళ్లకు విమర్శించాల్సిన అవసరం లేదు. విమర్శించే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు మిత్రమా.